ప్రభాస్ కల్కి 2898 ఏడీ సినిమా థియేటర్స్లో గ్రాండ్గా ప్రపంచవ్యాప్తంగా రిలీజై ఫుల్ పాజిటివ్ టాక్తో దూసుకుపోతోంది. సినిమాలో భారీ బడ్జెట్, స్టార్ నటీనటులు, అదిరిపోయే యాక్షన్ సీన్స్, మహాభారతం విజువల్స్, ఎమోషన్ ఇలా అన్ని అంశాలు పర్ఫెక్ట్గా ఉండటంతో ప్రేక్షకులని మెప్పిస్తోంది. అయితే ఈ సినిమా క్లైమాక్స్లో అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చి సెకండ్ హాఫ్కి లీడిచ్చారు. అంతేకాకుండా కల్కి సినిమాటిక్ యూనివర్స్ అని ప్రకటించాడు. దీంతో కల్కి సినిమాటిక్ యూనివర్స్లో ఈ కథకు లింక్తో చాలా సినిమాలు ఉండొచ్చని తెలుస్తోంది. అలాగే అసలు కల్కి కథ పార్ట్ 2లోనే ఉండబోతోంది. దీంతో పార్ట్ 1 ఇంత హైప్ ఇచ్చిందంటే కల్కి పార్ట్ 2 ఇంకెంత హైప్ ఇస్తుందో అని భావిస్తున్నారు. అయితే కల్కి పార్ట్ 2 గురించి నిన్న ప్రభాస్, నాగశ్విన్ చేసిన ఇన్స్టాగ్రామ్ లైవ్లో మాట్లాడారు. ప్రభాస్ మాట్లాడుతూ 10 రోజుల్లో మళ్ళీ కల్కి 2 వర్క్ మొదలుపెట్టాలి కదా, వెళ్ళి రెస్ట్ తీసుకో అని నాగశ్విన్తో అన్నాడు. దీంతో కల్కి పార్ట్ 2 సినిమా వర్క్ 10 రోజుల్లో మొదలు పెడతారని తెలుస్తోంది. ఆల్రెడీ బేసిక్ కథ రాసుకున్నారని, ఆల్రెడీ కొన్ని సెట్స్ వేసే ఉన్నాయి. కొంత పార్ట్ 2 పోర్షన్ కూడా షూట్ తీసినట్టు టాక్ వినిపిస్తోంది. అయితే కల్కి పార్ట్ 2 3 సంవత్సరాల తరువాతే వస్తుందని సమాచారం. ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాలు, వాటి షూటింగ్ డేట్స్ ప్రకారమైతే వచ్చే సంవత్సరం చివర్లోనే కల్కి పార్ట్ 2కి డేట్స్ ఇవ్వగలడు. దీంతో ఈ సంవత్సరం ప్రీ ప్రొడక్షన్ చేసుకుని నెక్స్ట్ ఇయర్ చివర్లో షూటింగ్ చేస్తారని తెలుస్తోంది. అనుకున్నట్టు జరిగితే 2027లో కల్కి పార్ట్ 2 సినిమా రిలీజ్ ఉండొచ్చని తెలుస్తోంది.